ఈరోజు రెసిపీ ఏంటి? ఇది చిక్కుడుకాయ బంగాళాదుంప టమాటా వేసి కూర చేస్తున్నాను. దానికోసం చిక్కుడుకాయలు చిన్న ముక్కలు తరిగేసి పక్కన పెట్టుకున్నాను. కొత్తిమీర కట్ చేస్తున్నాను. బంగాళదుంపలు తొక్కలు తీయవా? తీస్తాను. ఈ కొత్త దుంపలు ఇలా అంటే అయిపోతుంది. ఇలానే తీయాలి. ఇవి చెట్టు తీయకూడదు, ఇంకొకలాగా వేస్ట్ అయిపోద్ది. ఇలా అంటే వచ్చేస్తుంది. తొక్కలు బాగా వచ్చేస్తాయి, చాలా బాగా వస్తాయి. ఇలా అంటే వచ్చేస్తాయి. కానీ బంగాళదుంపలు కొత్తగా వచ్చేటప్పుడు చాలా చౌకగా ఉంటుంది కదా బెంగాల్లో. ఇక్కడ చౌక లేదు. ఇక్కడ ఏదో కొంచెం పెద్దవి కట్ చేయాలి. అవి చిక్కుడుకాయల కంటే కొంచెం పెద్ద సైజు పర్వాలేదు. ఓకే, రెండు ఉడకాలి కదా, అందుకని ఈ సైజులో కట్ చేయాలి. ఒకసారి దుంపలు మెత్తగా ఉంటాయి, అది ఉడకవు కదా. అయినా దుంపలు కొనేటప్పుడు గట్టి కొనివే తీసుకోవాలి. వంకాయ మెత్తగా ఉండాలి. వంకాయ కొనేటప్పుడు మెత్తగా ఉండి చూడాలి. వంకాయ, బెండకాయ దుంపలు కట్ చేసి అయిపోయినట్లే. ఇంకా పక్క స్టవ్ అంటించి కడాయి పెట్టాను. కడాయి వేడెక్కింది. ఆయిల్ పోస్తున్నాను. 2 స్పూన్లు సరిపోతుంది. కడాయి వేడెక్కింది, ఆయిల్ వేసాను. ఇంకా పోపు దినుసులు కొంచెం వేస్తాను. పోపు దినుసులు మేము ఎక్కువ వేసుకోము, అందువల్ల కొద్దిగా వేస్తున్నాను. ఎందుకంటే మీరు వేయాలి కదా. నేను పోపులు వేయకపోతే పోపులు వేయకుండా చేసేసుకుంటే బాగుండకపోవచ్చు, అందుకని పోపులు వేస్తున్నాను. పోపులు మరిగాయి, బాగా వేగాయండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను. హెల్త్ బాగలేక పండగలో ఏం వంటలు చేయలేదు. ఏమో మా పిల్లలు వచ్చారు, పిండి వంటలు ఏమో చేసుకొని పట్టుకుపోయారు. వీడియోలు చేయలేకపోయానండి, సారీ. నిన్న వెళ్ళారు. ఇవాళ ఏదో చిన్న వీడియో పెడదాం కదా అని ముందుకు వచ్చాను. సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయలు మగ్గడానికి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేయించాలి. నేను సోమవారం అండి, అందుకని ఈ కూర చేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ముక్కలు వేస్తున్నాను. ముక్కలు చాలా చిన్నవి అయిపోయినట్టు. చిన్నవి కట్ చేశాను. ముక్కలు ముదిరిపోయినట్టు, బాగా ఉడకాలి కదా. ఉడకాలి, వాటర్ వేయాలి. ఇది వేపుడుగా చేయడానికి లేదు. వేపుడు కాదు, ఇగురు కాదు, ముద్ద కూర. దుంప ముక్కలు వేసేద్దాము. కాసేపు మూత పెట్టాలి. ఒక టమాటా తీసుకున్నాను,
ఈ మధ్యలో అది కట్ చేస్తే బాగుంది కదా, సరికొడుతుంది. అలా అలా కట్ చేస్తే ఉడుకుతుంది. సరే తీసేస్తాను. ఇదంతా బయట, ఇంకా టమాటాలో ఏముంటుంది, చిన్న పీసెస్గా కట్ చేయాలి. నేను ఎక్కువ టమాటా ప్యూరీ చేస్తాను, ఎందుకంటే మా పిల్లలు ఆ టమాటా ఇష్టపడరు, అన్నీ ఏరి తీసి పడేస్తారని. ఇప్పుడు ఎవ్వరు లేరు, మేమిద్దరమే ఉన్నాం, మా వారు నేను. అందుకు టమాటా ఈ విధంగా కట్ చేసేస్తున్నాను. వేగేయండి. అడుగు పట్టలేదు వాళ్ళు, లేదు అడుగు పట్టలేదు. ఇప్పుడు ఉప్పు కారం అన్నీ వేసేస్తాను సరిపడాలి. నేను పచ్చిమిర్చి వేసాను కదా, కారం కొంచెం తక్కువ వేయాలి. ఈ మిర్చి చాలా కారంగా ఉంటాయి. ఇదిగోండి కొంచెం పసుపు, కొంచెం కారం, ధనియాల పొడి, సాల్ట్ కొంచెం వేసాను కదా, మరి కొంచెం వేస్తాను సరిపడ్డ సాల్ట్. తర్వాత వాటర్ వేస్తున్నాను. బాగా ఉడకవలసిందే, ఎందుకంటే పిక్కలు బాగా ముగిపోయాయి. పిక్కల వల్లే వాటర్ వేస్తాను, లేకపోతే పిక్కలు లేతగా ఉంటే పెయిన్ అవసరం ఫ్రైలా చేసుకోవచ్చు. ఉడికిపోయిన తర్వాత వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత కూర అయిపోయేటట్టు. మరి కొంచెం వాటర్ వేస్తాను. కొంచెం ఉడికాక టమాటా వేయాలి. మూత పెడుతున్నాను. మరి కొంచెం ఉడికితే అయిపోయినట్లే. టమాటా వేసేస్తాను. మూత తీసి చూస్తున్నానండి, చూసారా ఉడికిపోయింది. కొంచెం గరం మసాలా వేస్తాను. కొంచెం గరం మసాలా. పప్పుచారుతో, రసంతో, దేనితోనైనా బాగానే ఉంటుంది. రోటీ చపాతీతో అయితే ఇంకా అడగక్కర్లేదు, అంత బాగుంటుంది. చిక్కుడుకాయ బంగాళాదుంపతో టమాటా కర్రీ. స్టవ్ ఆఫ్ చేసి వస్తున్నాను. పైన వేసేదానికంటే ముందే కొంచెం ఫాస్ట్గా వేసేస్తే బాగుంటుంది. రెసిపీ బంగాళాదుంప చిక్కుడుకాయ టమాటా కర్రీ. చూడండి ఎలా చేశానో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.